గత 10 సంవత్సరాల్లో ప్రపంచం మొత్తం ఎంతో అప్గ్రేడ్ అవుతూ వస్తుంది ఏఐ అని రోబోటిక్స్ అని. కాకపోతే ఒక్క విషయంలో మాత్రం మనం కంటిన్యూస్గా డౌన్గ్రేడ్ అవుతూ వస్తున్నాం, అదే ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీ. మీకు దీన్ని ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీరు ఈ విషయాన్ని అయితే రిలేట్ అవ్వగలుగుతారు చాలామంది. మనం ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాం అనుకోండి, మన ఇంట్లో ఉన్న టీవీలు అవి ఎన్ని సంవత్సరాలు వచ్చేవండి? 10 years 15 years. మా ఇంట్లో అయితే 15 సంవత్సరాలు ఒక టీవీ వచ్చింది, నాకు గుర్తు బాగా ఈజీగా. అండ్ ఇన్ఫ్యాక్ట్ దాంట్లో ఎప్పుడైనా పాడవుతుంది, గీతలు వస్తున్నాయి అనిపించినప్పుడు ఫట్ మనం ఒకటి వేస్తే మళ్ళీ తిరిగి బాగానే పనిచేసేది, అవునా? ఇప్పుడు మనం కొన్ని ఎల్ఈడి టీవీలని 3-4 సంవత్సరాల తర్వాత చిన్న గీతలు వస్తున్నాయని చెప్పి ఫట్ మనం వేసామనుకోండి, ఏమవుతుంది? పక్కన ఇంకో గీత వచ్చేస్తుంది. ఇది యాక్చువల్ టీవీలు మాత్రమే కాదు, ప్రతి ప్రోడక్ట్లోనే ఇదే సినారియో ఏదైతే చూస్తున్నామో. దీని వెనకాల కార్పొరేట్స్ ఫాలో అవుతున్న స్ట్రాటజీ పేరే కన్జ్యూమర్ ఇంజనీరింగ్. అసలు ఈ కన్జ్యూమర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఎందుకు డిస్కస్ చేసుకోవడం ఇంపార్టెంట్ అంటే, బేసికలీ మనకి స్ట్రాటజీ అర్థమైంది అనుకోండి, మనం ఈ కార్పొరేట్స్ ఒక ట్రాప్లో పడకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకున్నట్టు అవుతుంది కదా. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనం ఫైనాన్షియల్లీ కూడా చాలా వరకు డబ్బులు వేస్ట్ చేయకుండా ఆ డబ్బుల్ని వేరే విధంగా మనం ప్రొడక్టివ్గా యూజ్ చేయడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది కదా. సో అందు గురించి అని చెప్పి కార్పొరేట్స్ ఫాలో అవుతున్న ఈ సీక్రెట్ స్ట్రాటజీ ఏదైతే ఉందో, అసలు ప్రొడక్ట్స్ యొక్క లైఫ్ ఎందుకు తగ్గిపోతూ వస్తుంది అండ్ ఫ్యూచర్లోని ప్రొడక్ట్స్ యొక్క లైఫ్ ఇంకా వర్స్ట్గా తగ్గిపోతున్నదా, ఇలాంటి డీటెయిల్స్ అని వీడియోలో షేర్ చేశాను. వీడియోని చివరి వరకు చూడండి, డెఫినెట్లీ మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ వీడియో చూసినప్పుడు వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు సాయిపత్రి టాక్స్ ఛానల్ చూస్తున్నారు. ఈ ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే ఫ్రైడే ఈవినింగ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అయితే వస్తుంటుంది. ఛానల్కి అయితే ఫస్ట్ టైం వస్తే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఈ కార్పొరేట్స్ మనల్ని ఎలా ట్రాప్ చేస్తున్నాయో చూసేద్దాం పదండి. ఫస్ట్ థింగ్, ప్రాసెస్. కంపెనీస్ 10 years బ్యాక్ ఫాలో అయ్యే డిజైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని ఇప్పుడు వాళ్ళు ఫాలో అయ్యే డిజైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని మనం ఒకసారి కంపేర్ చేసి చూసామనుకోండి, మనకి డిఫరెన్స్ ఏంటనేది క్లియర్గా అర్థమైపోద్ది. లెట్స్ సే ఏదైనా కంపెనీ ఒక ప్రోడక్ట్ని, ఎగ్జాంపుల్ కింద ఈ షర్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకున్నది అనుకోండి, వాళ్ళు 3 విషయాలను అయితే క్లియర్లీ మైండ్లో ఉంచుకుంటారు. ఒకటి యూజబిలిటీ, సెకండ్ లుక్, థర్డ్ ప్రొడక్షన్. ఈ 3 పర్ఫెక్ట్గా బ్లెండ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి అవుట్పుట్ ప్రోడక్ట్ కూడా అంతే క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుంది. కాకపోతే కంపెనీస్ ఈ బ్లెండ్లో రీసెంట్ టైంలో చేంజెస్ తీసుకుంటూ వస్తున్నాయి అన్నమాట. దానికి వన్ ఆఫ్ ద రీజన్ మనమే. ఏంటి మనం ఎలా రీజన్ అవుతాం, కంపెనీస్ వాళ్ళు చేంజ్ తీసుకొస్తున్నట్టయితే అని అనుకున్నారా? చెప్తాను చూడండి. మనం యాజ్ ఏ హ్యూమన్స్ మనం వేరియస్ సైకలాజికల్ బయాసెస్ని అయితే క్యారీ చేస్తుంటాం. అలాంటి వేరియస్ బయాసెస్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బయాసే యాంకరింగ్ బయాస్. ఈ యాంకరింగ్ బయాస్ వల్ల మనం ఎలా బిహేవ్ చేస్తామంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ప్రోడక్ట్ని కొన్ని సంవత్సరాల బ్యాక్ ఒక ప్రైసెస్ చూసామనుకోండి, సేమ్ ప్రోడక్ట్లో ఎటువంటి చేంజ్ లేదు, మోడల్ ఇవన్నీ కూడా సేమే ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఇంతకుముందు 1000 రూపాయలు చూస్తే ఇప్పుడు 1500 అయిపోయింది అనుకోండి. మనం 1500 పెట్టి సేమ్ ప్రోడక్ట్ని కొనం, వేరే బ్రాండ్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే మనకి ఆ 1000 రూపాయల ప్రైస్ ఏదైతే చూసామో ఆ ప్రైస్కి మనం యాంకర్ అయిపోయి ఉంటాం అన్నమాట. ఈ బిహేవియర్ని మనం ఓన్లీ ప్రొడక్ట్స్ కొనేటప్పుడు మాత్రమే కాదు, మనం ఈవెన్ స్టాక్ మార్కెట్లో కూడా చూపిస్తుంటాం. అది ఎలా అంటారా? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా స్టాక్ని 500 రూపాయలకి ఫస్ట్ టైం కొన్నాం అనుకోండి. కొన్న తర్వాత ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ అన్నీ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాయి, వాళ్ళ రెవెన్యూస్ పెరిగాయి, ప్రాఫిటబిలిటీ పెరిగాయి, అండ్ అలాగే స్టాక్ ప్రైస్ కూడా 500 నుంచి 2000 అయింది అనుకోండి. అవి 2000 అయినప్పుడు కూడా 500 ఉన్నప్పుడు ఎంతైతే గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయో, 2000 అయినప్పుడు కూడా సేమ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నా కూడా మనం 2000 అయినప్పుడు కొనలేం. కొనాలంటే చాలా కష్టం అవుతుంది. చాలా తక్కువ మంది మాత్రం ఈ బయాస్ని బ్రేక్ చేసి ఆ స్టాక్ ప్రైస్ని 2000లో కూడా అడిషనల్గా కొనగలుగుతారన్నమాట. ఈ యాంకరింగ్ బయాస్ మనం ఏదైతే క్యారీ చేస్తామో ఇది కంపెనీస్ కూడా తెలుసు. అందుగురించనే యాజ్ ఏ కన్జ్యూమర్ మనకి చాలా బ్రాండ్ లాయల్టీ ఉంటుంది. మనకి ఏదైనా బ్రాండ్ నచ్చింది అనుకోండి, ఆ బ్రాండ్ యొక్క ప్రొడక్ట్స్ని రిపీటెడ్గా కొనడానికి ఇష్టపడుతుంటాం. కన్జ్యూమర్ రిపీటెడ్గా వస్తాడు కాబట్టి వాడికి ప్రైస్ పెంచేశారనుకోండి కంపెనీస్, అప్పుడు ఏం చేస్తామంటే ఆ బ్రాండ్ కాకుండా వేరే బ్రాండ్కి వెళ్ళి మనం సేమ్ ప్రోడక్ట్ కొంటుంటాం అన్నమాట. సో అందుగురించని కంపెనీస్ ఏంటంటే ఈ బ్లెండ్లో చేంజెస్ అన్నమాట. అంటే ఇంతకుముందు 100% కాటన్తో తయారు చేశారనుకోండి, రా మెటీరియల్లో చేంజెస్, వేరియస్ అదర్ థింగ్స్ కూడా బ్లెండ్ చేయడం, బటన్స్ యొక్క క్వాలిటీ చేంజ్ చేయడం, ఇలా ప్రైస్ని పెంచకుండా కన్జ్యూమర్ని కోల్పోకుండా కంపెనీస్ అయితే ఈ స్ట్రాటజీ ఫాలో అవుతుంటాయి అన్నమాట. చాలా మందికి ఇక్కడ ఒక డౌట్ రావాలి, కన్జ్యూమర్స్ కూడా తెలివైన వాళ్ళు కదా, కంపెనీస్ వాళ్ళ ప్రొడక్ట్ క్వాలిటీని తగ్గించుకుంటూ వెళ్తే వాళ్ళు ప్రీవియస్గా కొన్న ప్రొడక్ట్ యొక్క క్వాలిటీకి ఇప్పుడు కొన్న ప్రొడక్ట్ యొక్క క్వాలిటీకి డిఫరెన్స్ కనిపెట్టి ప్రొడక్ట్ కొనడం మానేస్తారు కదా అని చెప్పి ఇక్కడే కంపెనీస్ మనకి ఇంకొక ట్రాప్ని రెడీగా ఉంచి, అదే న్యూ మోడల్స్. కంపెనీస్ ఏంటంటే కన్జ్యూమర్ కొన్న ప్రొడక్ట్ యొక్క లైఫ్ అవ్వకముందే వాళ్ళు కొత్త కొత్త మోడల్స్ నెక్స్ట్ వెర్షన్ లాంచ్ చేస్తూ వస్తూనే ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకోవాలంటే ఐఫోనే తీసుకోండి. ఇంతకుముందు కాలంలోని మీకు ఐఫోన్ ఒక నెక్స్ట్ వెర్షన్ వస్తుందంటే దాని ప్రీవియస్ వెర్షన్తో కంపేర్ చేసినట్టయితే చాలా చేంజెస్ కనబడుతుండే.
బట్ ఇప్పుడు లాంచ్ అవుతున్న ఐఫోన్ ఒక నెక్స్ట్ వెర్షన్కి ప్రీవియస్ వెర్షన్కి మీరు ఒక 20-30 డిఫరెన్స్లు చెప్పండి అంటే మనం గట్టిగా చెప్పలేం, అవునా? ఎందుకంటే అంత డిఫరెన్స్లు ఉండకుండానే వాళ్ళు న్యూ వెర్షన్ అయితే లాంచ్ చేస్తున్నారు. నవ్ యాజ్ ఎ కన్జ్యూమర్ మనం ఆ న్యూ వెర్షన్ ఎగబడి కొంటున్నాం కూడా. కంపెనీస్కి ఇది ఒక ఎడిషనల్ సేల్స్ టాక్టిక్ అన్నమాట. సో ఈ న్యూ వెర్షన్స్ ఎప్పటికప్పుడు వాళ్ళు లాంచ్ చేసి వచ్చినట్టయితే వాళ్ళు ఎడిషనల్గా సేల్ చేయగలుగుతుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఓల్డ్ వెర్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్ట్రాటజికల్లీ రిడెండెంట్ చేస్తుంటారు. యాపిల్లోనే ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటే నా దగ్గర మ్యాక్బుక్ ఎయిర్ ఉన్నది. ఈ మ్యాక్బుక్ ఎయిర్కి వీళ్ళు రెగ్యులర్గా ఏదో ఒక వెర్షన్లు లాంచ్ చేస్తూనే ఉంటారు. ఈ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ మనం అప్గ్రేడ్ చేస్తున్న కొద్దీ ఏమవుతుందంటే ఆ ల్యాప్టాప్ స్లో అవడం అయితే అయిపోతుంది. దీంతో మనం కంపల్షన్తో వేరే ఇంకొక కొత్త మోడల్ ఏదైతే లాంచ్ చేస్తారో దాన్ని కొనాల్సి వస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయంటే వాళ్ళు ఇచ్చే న్యూ వెర్షన్లు ఏవైతే ఉంటాయో మన ఫోన్ యొక్క సైజు కూడా సరిపోకపోవడం వల్ల మనం ఆ న్యూ వెర్షన్ అప్డేట్ చేసుకోలేకపోతాం. ఆర్ ఒకవేళ అప్డేట్ చేసుకున్నా కూడా మన ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఇవన్నీ చాలా స్లో అయిపోతుంటాయి అన్నమాట. సో ఈ స్ట్రాటజీ ఏదైతే ఉందో దీనివల్ల వాళ్ళు న్యూ సేల్స్ అయితే పెంచుకుంటూ వెళ్ళగలుగుతారు. రీసెంట్ టైంలో కంపెనీస్ ఫాలో అయ్యే థర్డ్ స్ట్రాటజీ నో టు రిపేర్, ఎస్ టు బై. మనకి ప్రొడక్ట్స్ ఎలా తయారు చేస్తున్నారంటే ఏదైనా రిపేర్ వచ్చిందనుకోండి దాన్ని రిపేర్ చేయించుకోవడం చాలా కష్టం అవుతుంది. ఒకవేళ రిపేర్ చేయించగలిగినా కూడా ఆ ప్రొడక్ట్స్ యొక్క స్పేర్ పార్ట్స్ కాస్ట్లో ఎంతలా పెడుతున్నారంటే మనం ఆ స్పేర్ పార్ట్స్ స్పెండ్ చేసే దానికన్నా కూడా కొత్త ప్రోడక్ట్ కొనడమే బెటర్ అనిపిస్తుంది అన్నమాట. మీరు కూడా సిమిలర్ సినారియోస్ ఫేస్ చేసి ఉండొచ్చు. ఫేస్ చేసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. రైజ్ రీసెంట్గా తన ఎల్ఈడి టీవీలోని గీతలు కనబడేసరికి తను రిపేర్కి వెళ్ళినప్పుడు ఆ స్క్రీన్కి అయ్యి కాస్ట్ ఏదైతే ఉన్నదో ఆ కాస్ట్ స్పెండ్ చేసే దానికన్నా కూడా కొత్త టీవీ కొనడం మేలు అన్న టైప్లో వాళ్ళు కాస్ట్ అని చెప్పేసరికి చివరికి చేసేదేం లేక కొత్త టీవీ కొనాల్సి వచ్చింది. ఇలా కంపెనీస్ ఏంటంటే వారంటీ పీరియడ్ అయిపోయిన తర్వాత ఏమైనా ప్రొడక్ట్స్ రిపేర్కి వచ్చినా కూడా రిపేర్ అవ్వనివ్వకుండా కొత్త ప్రొడక్ట్స్ సేల్ చేయడానికి ఎలాంటి స్ట్రాటజీస్ అయితే ఫాలో అవుతున్నాయి. ఈ స్ట్రాటజీస్ని ఆపడం గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక లాన్ కోడ్ తీసుకొచ్చింది 2021లో, రైట్ టు రిపేర్ యాక్ట్ అని చెప్పి. ఈ యాక్ట్ తీసుకొచ్చినా కూడా మనం ప్రాక్టికల్లీ మాట్లాడుకున్నట్టయితే ఇవన్నీ పేపర్లో ఉంటాయి కానీ మనకి ప్రాక్టికల్ మార్కెట్లో అయితే మాత్రం మనకి ఇలాంటివి ఇంప్లిమెంట్ అవ్వవు. సో కంపెనీస్ ఇలా కూడా వాళ్ళు రిపీట్ సేల్స్ని అయితే పెంచుకుంటూ వస్తున్నాయి. నవ్వు ఈ స్ట్రాటజీస్ ఫాలో అవడం ద్వారా కంపెనీస్ ఒక సైకిల్ని అయితే క్రియేట్ చేస్తున్నాయి. దట్ ఈస్ నెవర్ ఎండింగ్ సైకిల్. ఈ సైకిల్లో మనం కంటిన్యూస్గా ప్రొడక్ట్స్ కొంటూనే ఉంటాం. నవ్వు ఈ సైకిల్ నుంచి మనం కంప్లీట్లీ బయటపడగలం అంటే నో, పడలేం. ఎందుకంటే మన దగ్గర ఉన్న టైం కన్స్ట్రెంట్స్ ఇవన్నిటి వల్ల కొన్నిసార్లు మనం ఈ సైకిల్లో తిరగాల్సిందే. కాకపోతే కొన్ని ప్రొడక్ట్స్ రిలేటెడ్గా మాత్రం డెఫినెట్లీ బయటపడే ఆస్కారం అయితే ఉన్నది. దానికి మనం 3 స్ట్రాటజీస్ ఫాలో అవ్వాల్సి ఉన్నది. ఒకటి, మనం ప్రతిదీ రెడీమేడే కొన్నాం కదా, రెడీమేడ్ నుంచి ఎక్కడైతే వెసులుబాటు ఉంటుందో ప్రతి చోట నేను హ్యాండ్మేడ్కి వెళ్ళమని చెప్పట్లేదు, వెళ్ళలేం కూడా, విచ్ ఈస్ ఇంపాసిబుల్. ఇంతకుముందు టైంలో మనం బట్టలు కావాలంటే క్లాత్ కొని టైలర్ దగ్గరికి వెళ్ళి స్టిచ్ చేయించుకుని ఆ బట్టలు వాడేవాళ్ళం. వేరేజ్ ఇప్పుడు మన దగ్గర అంత టైం లేదు కాబట్టి వీఆర్ బయింగ్ రెడీమేడ్ థింగ్స్, రైట్? కాకపోతే కొన్ని చోట్ల వీ కెన్ గెట్ హ్యాండ్మేడ్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ ఉన్నది. ఇప్పుడు ఫర్నిచర్ చాలా వరకు మనం రెడీమేడ్ కొన్నాం. ఈ కొన్న రెడీమేడ్ ఫర్నిచర్ ఏదైతే ఉన్నదో ఇది కూడా 3 నుంచి 4 సంవత్సరాలు 5 సంవత్సరాల మించి రావట్లేదు కదా. వేరేజ్ మనం పాతప్పుడు ఫర్నిచర్స్ ఏవైతున్నాయి, హ్యాండ్మేడ్ ఫర్నిచర్స్ ఏవైతున్నాయి ఇవి లైఫ్లో వచ్చేసేవి. నాకు ఇంకా బాగా గుర్తు, మా ఇంట్లో మా అమ్మలు వాడుతుంటారు. ఇప్పుడు కూడా మా అమ్మ పెళ్ళప్పుడు పెట్టిన బెడ్ ఏదైతే ఉన్నదో ఆ మంచు ఇప్పుడు కూడా వస్తుంది. సో దట్స్ అ లైఫ్ హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్ వచ్చేదన్నమాట. ఎక్కడైతే వెసులుబాటు ఉంటుందో అక్కడ మనం ఈ రెడీమేడ్ నుంచి హ్యాండ్మేడ్కి మూవ్ అవ్వగలిగినట్టయితే కొంచెం పార్ట్ అయినా కూడా డెఫినెట్లీ మనం ఆ కొన్ని ప్రొడక్ట్స్ యొక్క లైఫ్ని అయితే పెంచుకోగలుగుతాం. సెకండ్ థింగ్, సేల్స్ టైంలో వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్. సో చాలా వరకు మనం జంక్ ప్రొడక్ట్స్ కొనేది సేల్ టైంలోనే. సేల్ టైంలో డిస్కౌంట్ వస్తుంది కదా అని చెప్పి అవసరం ఉన్నా లేకపోయినా కూడా చాలా ప్రొడక్ట్స్ అయితే కొనేస్తుంటాం. బట్ సేల్ టైంలోనే మనం కొనే వస్తువు ఒక క్వాలిటీని 2-3 సార్లు చెక్ చేసుకోండి. చాలా వరకు సేల్ టైంలో మనకి ఏంటంటే ఏవైతే వర్స్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్, సేల్ అవ్వని ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటే వాటినే తక్కువ ప్రైస్ పెట్టి అమ్ముతుంటారు కదా. అలాంటప్పుడు మనం సేల్లోని బెటర్ క్వాలిటీ ప్రొడక్ట్లను ఎలా ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం? సో అందు గురించి సేల్స్ టైంలోని కొనేటప్పుడు మాత్రం ఎస్పెషల్లీ కొంచెం కేర్ఫుల్గా ఉండి మనం బెటర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ చూస్ చేసుకోగలిగినట్టయితే ఈ రిపీట్ బయింగ్ ఏదైతే ఉంటుందో అది కొంచెం వరకు అయితే తగ్గించుకోగలుగుతాం. థర్డ్ థింగ్, మినిమలిజం. మీలో చాలామంది మన మినిమలిజం వీడియోని చూసే ఉంటారు. చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఈ మినిమలిజం ట్రెండ్ ఏదైతే ఉన్నో దాన్ని ఫాలో అవుతున్నారు. దీనివల్ల చాలా వరకు అనవసర ఖర్చులు ఏవైతున్నాయో వాటిని తగ్గించుకోగలుగుతున్నారు. ఇది ఇన్ఫ్యాక్ట్ కంపెనీస్కి మినిమలిజం ట్రెండ్ ఏదైతే ఉన్నదో ఇది చాలా పెద్ద థ్రెట్ కూడా. యాజ్ ఏ కన్జ్యూమర్ మనం ఎంతవరకు ఈ మినిమలిజంని ఫాలో అవ్వగలిగినట్టయితే మనం బెటర్ క్వాలిటీ ప్రొడక్ట్స్, ఈ 100 వెరైటీ ఆఫ్ చీప్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉండేదానికన్నా కూడా మన దగ్గర 10 బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయనుకోండి, ఆ ప్రొడక్ట్ చూడడానికి బాగుంటుంది అండ్ ఇన్ఫ్యాక్ట్ దాన్ని
మనం మెయింటైన్ చేయాలన్నా లేకపోతే మనం ఎక్కడైనా స్టోర్ చేయాలన్నా కూడా మనకి అయ్యే కాస్ట్ కూడా సబ్స్టాన్షియల్లీ రెడ్యూస్ అవుతాయి. మీరు ఎవరైనా మన మినిమలిజం వీడియోని చూడనట్టయితే ఒకసారి చూడండి, అసలు ఈ మినిమలిజం కాన్సెప్ట్ అంటే ఏంటో కూడా మీకు అర్థమవుతుంది. సో ఇది గైస్ రీసెంట్ టైంలో మనం కొంటున్న ప్రొడక్ట్స్ యొక్క లైఫ్ తగ్గించేస్తూ కార్పొరేట్స్ ఫాలో అవుతున్న స్ట్రాటజీ అయితే ఇది. దీని నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడం ఫాలో అవ్వాల్సిన సొల్యూషన్స్ అయితే. వీడియో నచ్చి ఇప్పుడు ఒక లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో షేర్ చేసినట్టయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి, మీరు సాయి పత్రి టాక్స్ ఛానల్ చూస్తున్నారు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.